వచ్చినప్పుడు గంట రెండు ఇప్పుడు ఒరి వచ్చినా ఇప్పుడు మైక్ వెళ్ళింది ఏమర్థం స్టార్ట్ చేయాలా సేపు ఉండే మైక్ ఏర్పాటు చేయాలి బండిలో మైక్ ఉన్నది అక్క అసలు బండికే లేట్ అయింది 5 నిమిషాలు ఏడొస్తుంది అందరికీ నమస్కారం. డివిజన్లలో సభలు గ్రామ సభలు నిర్వహిస్తూ గతంలో ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్యారంటీ కార్డుల ద్వారా ఏవైతే ఇచ్చినామో ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి అధికారంలోకి వచ్చినాక నెల లోపట్నే 100 రోజుల లోపట్నే కొన్ని ఉచిత బస్సు కానివ్వండి 200 రూపాయల కరెంటు కానివ్వండి 500 రూపాయలకు 200 యూనిట్లు కరెంటు తక్కువ కానివ్వండి ఫ్రీ కరెంటుకు అదేవిధంగా 500 రూపాయల సిలిండర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ 6 పథకాలలో ఉన్నాయే కదా 4 రోజులు లేట్ అయిందో 4 నెలలు లేట్ అయిందని చెప్పి గొగ్గోలు పెట్టి పొద్దుగా లేస్తే ఇష్టానుసారంగా మాట్లాడి అయినా భరించినాం మేము అడగలేక కాదు మేము కూడా అడుగుతున్న 10 ఏళ్లలో మీరు మూడు ఎకరాలు ఇవ్వలేదు కేజీ టు పీజీ అన్నారు 10 ఏళ్ళు కూడా కంప్లీట్ చేయలేరు మీరు మరి సంవత్సరం కాకముందుకెళ్ళే మొదటికెళ్ళే ఓ అని బట్టలు చెప్పుకుంటూ తిరిగినరు అయినా పర్వాలేదు అనుకున్నాం కానీ గ్రామ సభలు పెట్టి ఉదయం 9 గంటలకు వెళ్ళి మేము తిరుగుతూ ఇప్పుడు ఎలక్షన్లు లేవు మాకైతే ఇక్కడ గ్రామ సభలు పెట్టి రేషన్ కార్డులు ఇండ్లు వ్యవసాయానికి సంబంధించినటువంటి వాటి మీద 4 పథకాలు కొత్తగా మళ్ళీ పాత వాటి చెప్పిన వాటి మీద ఈ 26 జనవరికి వెళ్ళి మేము ఇస్తున్నామని చెప్పుకుంటూ మేము తిరుగుతుంటే ప్రజలని రెచ్చగొట్టే విధంగా గ్రామ సభలను డిస్టర్బ్ చేసే విధంగా ప్రజలని రెచ్చగొడుతున్నారు కావాలని మొదటికెళ్ళి కూడా చూస్తున్నాం మనం మహిళలకు ఇస్తే ఆటో వాళ్ళని రెచ్చగొట్టడం ఆటో వాళ్ళకి ఇస్తే ఇంకోళ్ళని ఇదే దుకాణం పెట్టుకొని మేము ఇప్పుడు కొత్తగా అప్లై ఎన్నిసార్లు చేస్తారండి అని అడుగుతున్నాడు పొద్దుగాల ఒక అతను ఏది ఓ డెబిట్లా ఇప్పుడు అప్లై చేసుకోమని ఎవరు అన్నాడు గ్రామ సభకు వచ్చి తెలుసుకుంటే ఏదో వాళ్ళకి అర్థమవుతుంది అసలు గ్రామ సభలకు రాకుండా రెచ్చగొట్టడమే పని పెట్టుకొని శవాల మీద పేలాలు ఎరకతిట్టడమే పని పెట్టుకొని ఎంతసేపు సింపతి సానుభూతి వీటి మీదనే చేసింది తప్ప మీరు చేసింది క్షుణ్ణం మీరు ఒకసారి గ్రామ సభకు వచ్చి అర్ధగంట కూర్చొని ఇంటే ఏంటిది అనేది అర్థమవుతుంది అది కూర్చోకుండా వినకుండా ఎన్నిసార్లు అప్లై చేస్తాం అరే నిన్ను ఎవడు అప్లై చేయమంటాడు అప్పుడు అప్లై చేసిన వాళ్ళకి అర్హత ఉన్న వారికి లిస్టు తీసుకొచ్చి ఆడ పెట్టినాము ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఆడ పెట్టినాము చూసుకోండి రాని వాళ్ళు ఉంటే అప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే గ్రామ సభలు పెట్టి అప్లై చేసుకోమన్న వాళ్ళల్లా ఎవరైనా ఇండ్లలో ఉన్నా లేకున్నా ఎటన్నా పోయినా ఎక్కడైనా 1-2% మిస్ఫైర్ అయినా వాళ్ళని వచ్చి అప్లై చేసుకోమంటున్నాం కానీ అందరిని వచ్చి ఎవరు అప్లై చేసుకోమన్నారు దాన్ని వదిలిపెట్టేసి ఎన్నిసార్లు అప్లై చేస్తారని చెప్పి రెచ్చగొట్టడం లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకే మొత్తం లిస్ట్ అంతా కాంగ్రెస్ వాళ్ళకేనట అసలు లిస్టే ఫైనల్ కాలేదు కాంగ్రెస్ వాళ్ళకి 7 వికెట్లు వచ్చినాయి మేము రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కటి ఆడబెట్టి ట్రాన్స్పరెంట్గా మేము ఇస్తాను వాటిని వదిలిపెట్టేసి రెచ్చగొట్టుకుంటూ పోవటం వలన ప్రజలని పేదవాళ్ళని 10 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని వాళ్ళు కోల్పోయే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు వీళ్ళు తీరు బట్టి చూసి చిన్న భిన్నం చేసి ఏదో చిన్న ఇన్సిడెంట్ ఏదో ఒకటి పట్టుకొని వస్తాడు వాడికి డబుల్ ఇల్లు ఉంటుంది 2 కార్లు ఉంటాయి వాడిని తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలా దాన్ని పట్టుకొని నాకు రాలేదు చూడు రాలేదు అందరికి ఇస్తా అన్నారు రాలేదని అది పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఓ 2 యూట్యూబ్ ఛానళ్ళల్లో వాళ్ళు లోడ్ చేస్తాడు దాన్ని బట్టి సర్క్యులేట్ చేయటం కాబట్టి నేను ముఖ్యంగా ఇప్పుడు ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తానికి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది
ఈ అవకాశాలు రావు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్కీమ్స్లలో ఈ ముఖ్యం 2 రేషన్ కార్డు, ఇల్లు అనేది సామాన్యుడు పేద ప్రజలకు చాలా ఇంపార్టెంట్. మేము ఎక్కడ ఎవరికైనా ఒక్క డబుల్ బెడ్రూమ్ వచ్చిందా అంటే ఒక్కరికి వచ్చిందని చెప్పినా ముక్కు నెలకు రాసి వెళ్ళిపోతానని గ్రామ సభలో చెప్పడం జరిగింది. నా రేషన్ కార్డు ఇయ్యవు, నా పెన్షన్ ఇయ్యవు, నా ఏది ఇయ్యవు, ఇప్పుడు వచ్చి రెచ్చగొట్టే దుకాణం పెడతాను. నేను అందుకే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి ఎదవలు ఎక్కడైనా రెచ్చగొట్టడానికి వచ్చి ఆడెవడైనా ఇది చేసే పని చేస్తే ఆ టెంట్ కిందనే కట్టేయండి. దానికి కవచంగా గ్రామ సభలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకులు కవచంగా నిల్చోండి. ఎందుకంటే వీళ్ళు శవాల మీద పేలాలు ఎరక తినే టైపు. ఒకడో ఉద్యమాల పేరు చెప్పుకొని పబ్బం కట్టుకొని అయిపోయి 1000 కోట్లకు సంపాదించుకొని గుండ్రగా దున్నపోతున్నట్టు అయ్యి ఇవాళ ప్రజలను రెచ్చగొడతాం. ఒకడో కులం అంటాడు, ఒకడు మతం అంటాడు, ఒకడు ప్రాంతం అంటాడు, ఒకడు ఇది అంటాడు. ఇదే దుకాణం. మీరు చేసింది ఏందో చూపియండి. మేము ఇది చేసినామని గర్వంగా చెప్పండి, మేము స్వాగతిస్తాం. మేము చేసే వాటిని సమర్థించకపోయినా పర్లే, కానీ ఈ రెచ్చగొట్టే విధానాన్ని ఇది చేసుకుంటూ సభలల్లా చిన్న భిన్నం, ఎక్కడ చిన్న మేము ఇయ్యమంటే చిన్న భిన్నం అవుతుంది. మేము ఇస్తామని చెప్పి మీ ముందుకు వచ్చి ఎలిజిబిలిటీ లిస్టు ముందర పెట్టి రాని వాళ్ళు అప్లై చేసుకోండి, నిరంతర ప్రక్రియ, మేము ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి మేము మొత్తుకుంటుంటే దాన్ని తప్పుదోవ పట్టివలసిన అవసరం కరమేం వచ్చింది? ఎందుకంటే ఇవి కనుక ఇచ్చేది ఉంటే ఇప్పటికే తెరమేరుగా అయిపోయినరు. ఆ మిగిలింది ఎవరైనా మిగులుతాగా ఒకళ్ళిద్దరు బావబామర్దులకు ఏది మన దాని ఏమంటారు, మన దళిత బంధు ఇచ్చిన దానివల్ల వాడు వీళ్ళు వచ్చి అక్కడిక్కడ లొల్లి పెట్టాడు. 2-3 స్కీములు తీసుకుంటే వాడు ఎక్కడ కానీ పెట్టింది ఏం పెట్టిండు? ఓ స్కీమ్ పెడితే 4గురికి ఇస్తాడు, అక్కడ వాసన చూపించి పంపిస్తాడు. ఆ 4గురే పట్టుకొని తిరుగుతూ అంటారు, వాళ్ళే మిగిలిరు, ఎవడు మిగిలలే. ఇప్పుడు ఇవి కనుక జనవరి 26కి వెళ్ళి మేము ఇస్తే ఒక్క డిపాజిట్ కాదు, ఒక్కడ మిగిలడిల్లా. అరే 10 ఏళ్ళకెళ్ళి నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు, సంవత్సరానికి ఇంత బట్టలు చింపుకోవాల్సిన అవసరం ఏమొచ్చిన ప్రజలు గమనిస్తలేరా? మీ స్థానం ఏంటిది? మిమ్మల్ని ఎక్కడుంచినరు? అసలు మీ పార్టీ అనేది ఉన్నదా? మీరు మిగిలిన నలుగురే రోజు ఓ ప్రెస్ మీట్ పెట్టి లొల్లి పెట్టుకొని దులుపుకొని ఇంటికి పోయి బాగా జబర్దస్త్ మాట్లాడినా బాగా బొమ్మది బాగా మాట్లాడని చెప్పుకొని ఇంట్లో పిల్లలు వాయించుకొని కూర్చోవలసిందే తప్ప మీరు చేసేది ఏది లేదు. మిమ్మల్ని ప్రజలు క్షమించరు. ఇవాళ నేను చెప్తున్నా, రాష్ట్రంలోనే ఏ జిల్లాకు కూడా తేనన్ని నిధులు ఇలా వరంగల్ జిల్లాకు తీసుకురాగలిగినాం. అయినా నిన్న ఓ డివిజన్లో కార్పొరేటర్ ఓ పార్టీకి సంబంధించిన అందరూ కూర్చొని ఉన్నారు. నేను పొద్దుగా లేస్తే నా వీలైన కాడికి ప్రతి డివిజన్ కవర్ చేసుకుంటూ తిరుగుతూనే ఉన్నాం, మనుషోదికు అందరం. అక్కడ ఈ హౌసింగ్ బోర్డులు రాలేదు, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు అని చెప్పి ఎవరో రాలేదు అటెండ్గా. ఆడ జేసీ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నాడు, కార్పొరేషన్ సంబంధించిన డీసీ ఉన్నారు. అడిగిన దానికి జవాబు చెప్పడానికి, రాని వాళ్ళకు ఫామ్ ఇవ్వటానికి, వచ్చిన వాళ్ళకు లిస్టు చెప్పడానికి అన్నీ ఉండగా ఏమి తోయట్లేదు, ఏదో ఒకటి చెయ్యాలి అంటే గంత దిగజారిన బతుకు అవసరమా రాజకీయంగా? మీరు 10 ఏళ్ళు ఎట్లా నరకం చూపించారు పేదోనికి. మీరు కేవలం పార్టీలో ఉన్న తొత్తులకే ఇచ్చిండ్రు. మేము గతంలో కూడా మీరు గమనించండి, నేను ఇదివరకు కూడా చెప్పిన, ఇదివరకు ఒకరు చచ్చిపోతే ఇంకొకరికి ఇచ్చేది ఇల్లు, ఇదివరకు ఒకరు చచ్చిపోతే ఒకరికి ఇచ్చేది పెన్షను. అప్పుడు ఎవరైనా చస్తే నాకు ఇస్తారని చెప్పి ఆ సర్పంచ్ ఎంపీటీసీ ఎంబడి తిరిగేది ఊరి ప్రజలు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అధికార యంత్రాంగాన్ని పెట్టి అర్హులైన లిస్ట్ అంతా వెతుకులాడండి, మీరు సర్వే చేయండి అని అప్పుడు మేము పెన్షన్లు కానీ ఇల్లు కానీ అన్నీ చేయటం జరిగింది అర్హులైన వాళ్ళకు. అప్పుడు మేము అధికారంలోకి వచ్చిన సర్పంచులు ఎంపీటీసీలు మీటింగ్ పోదాం రాని గ్రామ ప్రజలను అడిగితే మేము వస్తానంలే అన్న పని చూసుకుంటాము అనేది. అరే మీకు ఇల్లు ఇచ్చినాం కదా, పెన్షన్ ఇచ్చినాం కదా అంటే కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇచ్చినావు, టీడీపీ వాళ్ళకి ఇచ్చినావు, మాకు ఇచ్చినావు, నువ్వు మా ఒక్కరికి ఇచ్చినట్టు చెప్తాను అనేది. అంటే అంత ట్రాన్స్పరెంట్గా మేము ఇచ్చినాం, కులాల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా. మీరు దున్నపోతులు తిరిగా దేశం మీద పడి తిన్నట్టు తిని ఎక్కడికక్కడ బలిసి ఇవాళ మీరు దీన్ని మీరు చెయ్యలేదు, చేయకపోగా దీన్ని పట్టుకొని ఉల్టా దీన్ని నిరసన తెలుపుతాను, ఇది చేస్తానని రెచ్చగొట్టడం. నేను హెచ్చరిస్తాను దీన్ని, నేను స్ట్రైట్ అవే చెప్తున్నా. బిడ్డా మిమ్మల్ని మీరు చెయ్యని దానికి కనుక చేసుకుంటూ పోతే తోళ్ళు తీసాడ కట్టేస్తాం మీరు అనుకుంటారు. మీరు ఆ చిన్నపిల్లల ఆ పేద బతుకులను ఆగం చేస్తున్నారు రోడ్డు మీద పడేసి.
ఎక్కడ జరిగినా ఎక్కడ గ్రామ సభల ఎవరు మీకు కావాల్సింది ఏంది అడగండి. మేము జవాబు చెప్పకపోతే మేము బాధ్యత వహించి జిమ్మేదారు తీసుకుంటాం. మీకు ఇవ్వకపోతే చెప్పండి, జిమ్మేదారు తీసుకుంటాం. మీ తిరుగా ఆ మల్లారెడ్డి మంత్రి వీళ్ళు తిరిగా వాళ్ళు తిరిగా అందరి మీద పడి ఎకరాల కొద్దీ రైతు భరోసా ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, మేము దోసుక తింటాం. జరిగే సమస్య లేదు అందులో. ఇవ్వరట్లా. ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే వస్తుంది. ఇవాళ మీరు చూడండి, 100 మంది ఉంటే 90 మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. దేనికి? అర్హత ఉన్నా లేకున్నా ఇస్తాడు. దేనికి తీసుకున్నారు? ఫీజు రియంబర్స్మెంటో లేకపోతే ఆరోగ్యశ్రీ వాటి గురించి. పోనీ వాటి మీద రేషన్ ఎత్తుతారా? రేషన్ ఎత్తారు. ఆ కార్డుల మీద రేషన్ల షాపులలో ఎత్తి లారీలలో బయటికి తరలిస్తా అంటే గవర్నమెంట్కి ఎంత నష్టం వస్తుంది. వాటి టైట్ చేయాలనే ఆలోచనతో కూడా కొన్నిటిని సవరించాలే, లేకపోతే వాటికి వస్తేది. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన అప్పులకు నేను మళ్ళా చెప్తున్నా, ఇవాళ చరిత్రలో మిగిలిపోయే విధంగా 183 కోట్ల రూపాయలు కార్పొరేషన్కి తీసుకురాగలిగినాం మేము. మీరు 50 కోట్ల కొబ్బరికాయలు కొట్టిన 1 కోటికి ఉంటే నిల్వ ఉంటే వాటన్నిటి పాపాలకి ఇలా 100 కోట్ల అప్పులు కడతాను ఇలా మేము అందరం కలిసి. వాటిని పట్టుకొచ్చి వాటి ఫైల్ ఎంబట్టి మేము ఇంట్లో మా సొంత ఇల్లు ఫైల్ కట్టుకుంటే తిరగలే కావచ్చు. సెక్రటరియట్ చుట్టూ ఆడ తిరుగుతున్నాం. అట్లా గెలిచిన తెల్లారికెళ్ళి ప్రజల్లో ఉండి మేము తిరుగుతున్నాం. మీరు రెచ్చగొట్టేది మీరు చెప్పుకోవటానికి ఓపెన్గా మీ అందరి సమక్షంలో ప్రెస్ మీట్ పెడదాం, మేము పాల్గొంటాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తానా, చర్చ అభివృద్ధి మీద చర్చకి ఎవరు వస్తారో రమ్మని చెప్పండి. మేధావులు ఉన్నారు కదా వాళ్ళ దాంట్లో, రమ్మనండి, మేము మాట్లాడతాం. మేము వస్తా. ఒక్కదానికి మీరు జవాబు చెప్పినా మేము ముక్కునే రసాటికి వెళ్ళిపోతాం. మేము అడిగిన దానికి మీరు చెప్పగలుగుతారు రండి చూద్దాం. ఏమైనా గాడుపుల బాణాలు వేయటం, పొద్దుగా లేస్తే అబద్ధాలు రెచ్చగొట్టడాలు, పబ్బం గడుపుకోవటాలు, ఇదే మీ దుకాణం, మీ బతుకు. మేము ఇదంతా కూడా నిజంగా కూడా అత్యవసరంగా మేము కొన్ని క్యాన్సిల్ చేసుకొని పొద్దుగాల మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఇవాళ గ్రామ సభలలో పాల్గొని వీటాడు వాటాలు అవగాహన కల్పించుకుంటూ రావడానికి నన్ను క్షమించాలి. గంట లేట్ అయింది. కలెక్టర్ గారు, కమిషనర్ అందరినీ కూడా అలర్ట్ చేసుకోవడం జరిగింది. మేము వాస్తవాలని ముందుస్తున్నాం. రండి చర్చకు. మీరు లొల్లి పెట్టుకోవాల్సిన అవసరమే ఉన్నది. అక్కడ మీరు అడిగిన దానికి జవాబు చెప్పకపోతానో, మీరు అడిగిన దాన్ని ఇవ్వకపోతానో లొల్లి కావాలి. రసాబస దేనికి? రసాబస మీకు బలుపు ఎక్కువై, తిండి ఎక్కువై, నా కొడుకులు మొత్తం దున్నపోతులు బలిసి వీటి కొట్టి రేగబలిసి చేసుకుంటే తిరుగుతున్నారు. బాధ అనిపిస్తున్నా చూస్తుంటే. వాళ్ళ నోట్ కార్డు కూడా తీసుకుపోతున్నారు. ఇక్కడ పోతే డబుల్ బెడ్రూము 9 ఏళ్ళు ఇయ్యలే. ఈ అసలు వాటి మీద సర్వే అయిపోయి వచ్చింది. అర్హులైన వాటికి ఇవ్వటానికి వాళ్ళని నెగేస్తున్నారు. డబ్బులు తీసుకున్నారు కాబట్టి పొద్దుగా లేస్తే వాళ్ళు నెగేసి ఆడ ఖాళీ చేసేటప్పుడు మీరు అందరు చూసిండ్రు. 122 మందికి వీళ్ళు అర్హులు, ఇది ఖాళీ చేసిండ్రు, ఇవ్వాలి. సరే ఇంకా వెళ్ళిండ్రు, అదో ఇదో 10, 20, 50 కాడికి కూడా మనం ఎగ్జామ్షన్ ఇస్తాం. వాళ్ళకు మటుకు డైరెక్ట్ స్ట్రైట్ అవే ఇచ్చి మిగతా అని డబ్బలేసి డ్రా చేస్తే, అర్హులైన వాళ్ళందరినీ డబ్బలేసి డ్రా చేస్తే లొల్లిపోతుంది కదా. దొంగలవాడు దొరవాడు తెలిసిపోద్ది కదా. అది వద్దట. వాడు చెప్పిన లిస్ట్కి ఇవ్వాలి, వాళ్ళు తిన్న డబ్బులు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి. ఇది ఆ దుకాణం. ఆ దుకాణంలో నడిచే సమస్య లేదు. 4 రోజులు ఉన్నా మంచిదే కానీ అన్నాడు మాట కాంప్రమైజ్ సమస్య లేదు. ఈ బెదిరింపులకు, ఈ రసాబసాలకు భయపడతాం మేము కాదు. ఇలా ఇక ముందు నుంచి నేను చెప్తున్నా, కాంగ్రెస్ క్యాడర్కు కానీ ప్రజలకు కానీ మీ ద్వారా విజ్ఞప్తి మళ్ళీ చేస్తున్నా. ఈ రసబస ఏజెంట్లు, బ్రోకర్లను ఎక్కడన్నా ఉంటే వారిని అక్కడికక్కడే అరగట్టండి. వారికి మొట్టమొదటి అవకాశం ఇవ్వండి జవాబు చెప్పుకుంటానికి. అది వినకుండా మొండి వాదన పెట్టి దీన్ని నేను ఇంతే పోతా, నేను మాట్లాడిందే వేదం, మాదే ఇంకా గవర్నమెంట్ ఉన్నది అనుకొని ఈ వేషాలు వేస్తే అక్కడికక్కడ ప్రజలు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకి ఇక్కడ 4 సంక్షేమ పథకాలు రిలీజ్ చేసిన దాంట్లో సిటీకి సంబంధించినవి 2, రైతుకు సంబంధించింది ఈ యొక్క నియోజకవర్గానికి లేదు. ఇంత సోమిడి దగ్గర ఉన్నది మనకు పార్ట్. అయినా వాటి మీద కూడా చాలా సీరియస్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని కఠిన నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు వీటి మీద. ఎందుకంటే ఇప్పుడు 100 ఎకరాలు 400 ఎకరాలు కొనుక్కుంటే వాటి మీద వచ్చే ఇన్కమ్ని వైట్ అమౌంట్గా చూపించుకుంటున్నారు. ఏమనంటే వాడు గుట్ట పట్ట ఉన్నది, దానికి అగ్రికల్చర్ చేయనే లేదు, అగ్రికల్చర్ పెట్టుబడి లేదు, నీకు రైతు భరోసా దేనికి? ఇవాళ మేము 21,000 కోట్లు, వాళ్ళు మొత్తం 10 ఏళ్ళల్లో రేషన్ కార్డులకు వస్తానో 0.5%, 40,000 రేషన్ కార్డులు రాష్ట్రంలో 10 ఏళ్ళల్లో ఇచ్చిండ్రు. ఒక జిల్లాకు సరిపోదు మేము ఇచ్చేది. అదేవిధంగా రైతులది ఇప్పుడు మీరు చెప్పిన రైతు భరోసా దాని మీదే 21,000 కోట్లు ఇచ్చిండ్రు అంటారు. వాళ్ళు మొత్తం 10 ఏళ్ళలో 70,000 కోట్లు ఇచ్చిండ్రు. మేము సంవత్సరం లోపట్నే 21,000 కోట్లు ఇచ్చిండ్రు, ఇంకా 10, 11 ఇవ్వలేదు అని
మా మీద అవ్వండం మోపుతాను కదా. మేము అదే కనుక రైతు భరోసా వేసుకుంటా పోతే 3 ఏళ్ళు నడుపుదాం. మేము ఎందుకు ఇచ్చినాం? సంవత్సరం లోపట్నే దేనికి ఇచ్చినాం? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని భరోసా మీద మేము తీసుకుంటూ వచ్చినాం. దానికి ఎవరికైతే రాలేదో మాకు ఎందుకు రాలేదు అనేది ఎంక్వైరీ చేసుకోండి, తెలుసుకోవాలి. దాని అర్హత ఉన్నా లేకున్నా మాకు రాలేదు వచ్చిన వాళ్ళు తీసుకొని సప్పుడే కూర్చున్నారు. రాని వాళ్ళు 4 ఉంటే ఆ 4లో ఎక్కుంటే తప్ప వాస్తవానికి ఉండదు. రాని వాళ్ళు ఉంటే బరాబర్ అడగాలి, ఎందుకు రాలేదు, దేనికి రాలే. దాని వెనుక ఏదో ఉంటుంది, మన కోర్టు కేసు ఉండో లేకపోతే ఇంకే దున్నుకోవటానికో లేకపోతే పట్టాదారు ఎవడు ఉంటే పాస్బుక్ గొడవలు ఉండి కేసులు ఉంటే కొన్నిటికి రావు. దానికి రాలేదు అనుకుంటా ఉండొచ్చు. ఇప్పుడు మంత్రులు ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీకు రాని వాళ్ళు ఉంటే దేనికి రాలేదో ఎంక్వైరీ చేసుకోండి, రాకపోతే మేము ఇస్తామని చెప్తూనే ఉన్నారు. ఇవన్నీ ఉండే ఎంతసేపు భూతద్దం పట్టుకొని తప్పులు వెతకడానికే ప్రయత్నం చేయటం. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ అనేది కుడాలో ఉన్నది, గవర్నమెంట్ ఉన్నది. ఈ 2-3 రోజుల్లో నెట్లో పెడుతున్నాం. గతంలో కొందరు దాంట్లో జిరాక్స్లో వాళ్ళకి అవసరమైన తీరుగా మార్చుకొని దాన్ని ఇది చేసుకొని పెట్టుకొని పర్మిషన్లు తీసుకొచ్చుకునే ప్రయత్నాలు చేసిండ్రు గతంలో. ఇప్పుడు దాన్ని ట్రాన్స్పరెంట్గా కుడాలో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ నెట్లో కానీ కార్పొరేషన్లో అందరి దగ్గర ఒకటే ప్లాన్ ఉంటుంది. మార్పులు చేర్పులు అనేటివి దాన్ని ఏదైనా అడ్డదారిలో పోయి దాన్ని ఓజోన్ నుంచి ఓజోన్ చేసుకోవటానికో ఇంకేదైనా మార్చుకోవటానికి ఉంటే అది జరగదు. ముఖ్యమంత్రి గారు దాన్ని చాలా సీరియస్గా ఉన్నారు. దాని మీద ఒకటే మ్యాప్ ఉంటుంది, అది షార్ట్లీ 2-3 రోజులనే వస్తున్నది. వచ్చినాక దాని మీద అట్లాంటి ఏది అపోహలు ఉండకుండా చేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఏదో జీవో పట్టుకొచ్చి దాచిపెట్టేసాను, దానికి బయట వెళ్ళలే. మాస్టర్ ప్లానే లేదు అన్నారు. మాస్టర్ ప్లాన్ ఉన్నదా లేదా జవాబు చెప్పమంటే లేదు అంటారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం పర్మిషన్లు ఇచ్చినప్పుడు కోర్టుకు పోతాడు అతను. మాస్టర్ ప్లానే లేదంటారు, మరి మాస్టర్ ప్లాన్ ప్రకారం పర్మిషన్ ఎట్లా అని అడుగుతారు. కోర్టు స్టే ఇస్తూ పోయింది. ప్రతిదానికి స్టేల మీద ఉన్నారు. ఇప్పుడు పర్మిషన్ మొన్న ముఖ్యమంత్రి గారు స్వయాన మాస్టర్ ప్లాన్ వారే కదా రిలీజ్ చేసింది. దాంట్లో కొన్ని గతంలో చేసిన తప్పులనుంటే వాంటెళ్ళి అటు ఇటు కనుక తిప్పి వాళ్ళని చేసి ఉంటే తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మారుస్తారు. కోఆప్షన్ సభ్యులది 29వ తారీఖు నాడు మీటింగ్ ఉన్నది. దీని మీద ఏది కార్పొరేషన్లా మీటింగ్ ఉన్నది. కార్పొరేట్ మీటింగ్ అది ఏమంటారు, మన కౌన్సిల్ మీటింగ్లో కూడా కొన్ని వీటి మీద నిర్ణయాలు తీసుకున్నాం. మీరు అన్నట్టు కౌన్సిల్ దాని మీద 100% ఈ నెలలోనే వస్తున్నాయి. అవి వాటి మీద కూడా మేము చేస్తున్నాం. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా నియోజకవర్గాలల్లో పదవుల పంపకాలు అయినాయా, ఈ ఒక్క నియోజకవర్గంలో కాలేదు అనే తాపత్రయంలో ఉండకండి. కొంచెం ఎక్కడ ఒకటి రెండు ఇచ్చుకుంటూ వచ్చినాం. ఒక గ్రంథాలయాన్ని చూపించుకోవద్దు కదా, అన్ని దిక్కులు అన్నీ చూసుకోవాలి కదా. మేము మా కార్యకర్తలకు నాయకులు ఏ విధంగా అకామిడేట్ చేయాలి, ఏం చేసుకోవాలనేది మాకు ప్లాన్ ఉన్నది. లిస్టు సబ్మిట్ చేసిన మీద దాని ప్రణాళిక ప్రకారం అంచెలంచెలుగా రిలీజ్ చేస్తారని చెప్పినాం. మా మీటింగ్లో కూడా మేము అందరం కూర్చోబెట్టి చెప్పుకున్నాం. ఈ సంవత్సర కాలంలో అభివృద్ధికి నిధులు ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో దేనని నిధులు తీసుకొచ్చినాం. ఇక ముందు మా కార్యకర్తలు నాకు కష్టకాలంలో మంచి చెడుకుని అందరికీ కూడా అకామిడేట్ చేసే బాధ్యత నాది అని చెప్పుకోవడం జరిగింది. లిస్టు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. నిన్నగాక మొన్న ఆర్టీఏ మెంబర్ వచ్చింది, సతీష్ పాలకొండ, NSUI ఎలకలోల పిల్లగాడు, మొదటికెళ్ళి కష్టపడ్డాడు, చేసి తిరిగిండు. వస్తాయి అన్నిట్లా. అలా మీకు ఆ టెన్షన్ అవసరం లేదు. మేము అందరిని అకామిడేట్ చేసే బాధ్యత నాది. డిప్యూటీ మేయర్ విషయంలో అది హైకమాండ్ చూసుకోవాలి, పార్టీ మేము కాదు కదా. నేను ఒక్కనే కాదు కదా శాసనసభ్యుల్ని. 4 జిల్లాలు కలిసి ఉన్నాయి. ఇంట్లో నేను ఒక్కనే కాదు కదా. 4 జిల్లాలు ఉన్నాయంటే నా అధ్యక్షులను కూర్చొని మాట్లాడుకోవటానికి. అట్లా ఈడ ఉన్నోడు ఒక్కడే అవపడతాడు, ఇటు గుడిసేటు మిగతా అవపడరా? లేదు, తప్పకుండా వాటిలో కూడా ఏమైతాయంటే కొన్ని చిన్న మీరు అన్నట్లు అంత క్లారిటీ ఏం లేకుండా చిన్నవి ఉన్నాయి. వాటి కొన్ని నేను ఇక్కడ డైరెక్ట్గా చెప్పలేనివి ఉన్నాయి. వాటి వల్ల కొన్ని వాళ్ళు లబ్ధి పొందటం అనేది వాస్తవం. దాన్ని కూడా కొందరు ఎవరో ఒకరు త్యాగాలు చేసుకోకుండా చేయాలనే ఆలోచన కూడా వస్తున్నాం. దాని మీద జరుగుతుంది కానీ చెప్పింది నేను అదే. ఒక్క నిమిషం దయచేసి
ఈ ప్రెస్ మీట్తో పాటు మీ అందరితోటి షేర్ చేసుకోవడానికి ఓన్లీ ప్రెస్ సోదరులకు మాత్రమే పక్కన లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ముందు ఆ పాన్ షాప్ పక్క సందులకి వెళ్ళి మీద అశోకాల దయచేసి ప్రెస్ సోదరులు మాత్రమే అందరు రావాలని మీతోటి నేను ఒక అర్ధ గంట స్పెండ్ చేయాలని, ఒక గంట స్పెండ్ చేయాలని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ప్లీజ్ మీరు అందరు కూడా పెద్దలు సీనియర్లు అందరూ కూడా కొద్దిగా రావాలని విజ్ఞప్తి.